గురుగారు ఇప్పుడు మనం కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర చేయాల్సిన పరిహారం ఏంటి? రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంది అని అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక. సో ఎక్కడైనా సరే వనభోజనాలకు వెళ్ళడం, కార్తీక వనభోజనాలను వెళ్తూ ఉంటారు కదా. ఈ కార్తీక వనభోజనాలు వెళ్ళినప్పుడు కూడా ఈ రావి చెట్టు కనిపించినా, రావి చెట్టు వేప చెట్టు కనిపించినా ప్రదక్షిణాలు చేయాలి ఇమ్మీడియట్గా వెంటనే, అది ఎక్కడున్నా సరే. వీలైతే ఈ రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా ఏమైనా కోరికలు ఉంటే కనుక ముడుపు రూపంలో ఇందాక మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆ యొక్క ముడుపులు అలాంటివి కట్టడము, విశేషంగా వాటి చుట్టూ కూడా ఏదైనా సరే ఒక దారంతో బంధనం చేసి కట్టడము, ఇలాంటివి చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. కొన్ని విశేషమైనటువంటి పర్వదినాలలో ఈ యొక్క నాగుల చవితి లాంటివి కానీ ఇలాంటి రోజులు ఎప్పుడైనా వస్తే కూడా వారు ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి ప్రదక్షిణాలు చేస్తూ విశేషంగా దారం చుట్టడం లాంటివి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు నాగుల చవితికి ఏం చేయాలి, ఎలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? అసలు నాగుల చవితి నాగుల పంచమి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నాగుల చవితి ఈ యొక్క దీపావళి తర్వాతకి వచ్చేటువంటి 25వ తారీఖు అనుకుంటా వచ్చేటువంటిది. దాన్ని మాత్రం ప్రామాణికంగా మనం చూసుకోవాలి. ఈ నాగుల చవితి నాడు విశేషంగా ఏంటంటే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములు ఉంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఏదైనా సర్పాన్ని సంహరిస్తే అది ఏ కారణం చేతైతే సంహరణ జరిగిందో అదే కారణంతో అదే సబ్జెక్ట్తోని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అదేదన్నా స్త్రీ సర్పము పురుష సర్పం దగ్గరికి వెళ్తూ ఉండగా కనుక జరిగితే, ఆడవాళ్ళు ఎవరినన్నా ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నా లేదా వివాహం అయిన తర్వాతకి భర్తతో అయినా అన్యోన్య దాంపత్యం ఉండదు. అదే కనుక మగపాము ఆడపాము దగ్గరికి వెళ్ళినా అదే సేమ్. ఉదరంలో గుడ్లున్న సర్పాన్ని మోస్తూ ఉన్నటువంటి సర్పం ఏదన్నా ఉంటే కనుక అలా సంహరిస్తే ఆడజన్మెత్తి మిస్క్యారేజ్లు అవుతూనే ఉంటాయి. ఇలా 285 రకాల దోషంలో ఏమో ఉన్నాయి. అసలు సర్పం రోజులో 23 గంటలు పడుకొని కేవలం గంట సేపే బయటకు వస్తుంది. కాబట్టి అలా వచ్చినప్పుడు అది కనిపించడమే మహా గొప్ప. వీలైనంత వరకు సర్పం కనిపిస్తే దాన్ని ఎక్కడికైనా దూరంగా వేసేసి వచ్చే క్రమంలో మనం ప్రయత్నించాలి తప్ప దాన్ని సంహరించడం అంటే ఇక తప్పదు. ఇక అది ఇంట్లో ఉన్న వాళ్ళంతా హడావిడి చేసేస్తున్నప్పుడు చాలామంది చంపుతూ ఉంటారు ఊర్లలో. అప్పుడు కూడా ఏంటంటే చిన్న రాగి కాసు తీసుకొని దాని మీద వేసి, రాగి కాసు లేదా రాగి తీగలంటే ఇవాళ రేపు ఈజీ, మనకు వైర్ లేదని ఉంటే వైర్ కట్ చేసి లోపల ఉన్న తీగ తీయొచ్చు, దానికి వేసి వీలైతే కొంచెం మంచి వాసన వచ్చేటువంటి నూనె వేయాలి. మంచి వాసన వచ్చే నూనె అంటే ఎగ్జాంపుల్ మీకు నవరత్న ఆయిల్ ఉందనుకోండి, సింపుల్, అది చింపి వేస్తే సరిపోతుంది. దానిపైన వేసి కాల్చాలి. అలా కాలిస్తే ఆ పాముకు మళ్ళీ సద్గతులు పొందుతుంది. అప్పుడు అది శపించదు, పోనీరా బాబు ఎట్లాగూ పోయా, నాకంటూ సంస్కరణ చేసావు నువ్వు కాబట్టి అని చెప్పి. సో ఇవి ఏవి చేయనటువంటి వాళ్ళు ఏంటంటే నాగుల చవితి నాడు అసలు దోషం ఎందుకు వస్తుంది? సర్పాన్ని చంపినా పుట్టలు కూల్చినా మనకు సర్పదోషం అనేటువంటిది ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ రోజున ఏం చేయాలి? వీలైతే మీరు ఎక్కడ పూజా స్టోర్స్కి వెళ్ళి పుట్టమన్ను అని అడిగితే చాలు, ఇచ్చేస్తారు. 10 రూపాయలు 20 రూపాయలు అడిగితే పుట్టమన్ను ఇస్తారు. ఎక్కడైతే పుట్టలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ పుట్టమన్ను వేసి అక్కడ పాలు పోయాలి. చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఇవాళ రేపు ఎవరో మంచి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఎవరో ఒక ఆయన, ఇప్పుడేంటి మీరు పుట్టకు పాలు పోస్తే అని నోరు తెచ్చి తాగిద్దా అని అడిగాడు ఒక ఆయన. నిజమే, ఆయన అడిగిన క్వశ్చన్ మంచిదే. ఎడ్యుకేట్ అవ్వాలి మనం అందరం కూడా. ఏంటంటే పుట్టలో పాలు పోసేది సర్పానికి కాదు, పుట్ట గట్టిపడడానికి. పుట్టమన్నులో మనం శివలింగం తయారు చేసేటప్పుడు పాలతో కలిపి చేస్తాం మేము, ఎందుకు గట్టిపడుతుంది. అరటిపండు అలాగే పాలు కలిపి పుట్టమన్నుతోని శివలింగం తయారు చేస్తే గట్టిగా ఉంటుంది అందుకని. సో నాగుల చవితి నాడు కొన్ని ఇళ్ళలో ఆచారం కూడా ఉంటుందమ్మా. ఏంటంటే పుట్టమన్ను తెచ్చి పుట్టలు తయారు చేస్తారు, తయారు చేసి దాంట్లో ఆవు పాలు పోసి తీసుకెళ్ళి పుట్టల దగ్గర వేస్తారు. అలాంటి ఆచారం లేని వాళ్ళు ఏం చేయాలి? పుట్టమన్ను తీసుకెళ్ళి పుట్టల దగ్గర వేయాలి. మనకు ఓయూ క్యాంపస్లో ఒక నాగదేవత దేవాలయం ఉంది, అందులో పుట్ట ఉంటుంది. అట్లాంటి చోట కొంచెం పుట్టమన్ను ఇంకెక్కువ వేయాలి. వేసి అక్కడ కొంచెం పాల చుక్కలు కొంచెమే పోయాలి, ఎక్కువ పోయకుండా కొంచెం పాలు పోసేస్తే చాలు. ఇలా చేసిన దానివల్ల కూడా సర్పదోషం అనేది పోతుంది. ఇందాక మీరు అడిగారు కదా, మన ఇదే ప్రశ్నలో అడిగారు మీరు, ఈ రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఎక్కడన్నా జంట నాగులు ఉంటే అలాంటి జంట నాగులకైనా మనం అభిషేకం చేసి ఒక దారాన్ని ఒక దగ్గర కట్టి 108 ప్రదక్షిణాలు చేయాలి. దానికి ఆ దారం అలా పట్టుకొని 108 ప్రదక్షిణాలు చేయాలి.
లేదు 108 చేయలేని వాళ్ళు 41 ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా కుదరదు 21 ప్రదక్షిణాలు చేయాలి అంతే. 21 ప్రదక్షిణ అనేది చాలా ప్రామాణికం. 21 ప్రదక్షిణాలు చొప్పున 5 వారాలు చేయాలి ఇలా నాగుల చవితి నుండి. అప్పుడు 21 × 5 ఎంత అవుతుంది? 105. ఆఖరి వారం ఇంకో 3 ఎక్కువ చేయాలి, అప్పుడు 108 అయిపోతుంది. ఒకటే రోజు పూర్తి చేయలేని 5 వారాల్లో డివైడ్ చేసుకొని ఆఖరి వారం 3 ఎక్కువ చేస్తే సరిపోతుంది. జంట నాగులకి కూడా అభిషేకం చేయాలి, వాటికి అలంకారం కూడా గంధం పసుపుతో అలంకారం చేయాలి, కుంకుమతోని బొట్లు పెట్టాలి. ఈ నాగుల చవితి నాడు ఇలా చేసి ప్రదక్షిణాలు కూడా చేస్తే చాలా మంచిది. ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.